భూమిరేవావలంబనం త్వయి చాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 64వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాము. ముందుగా శ్లోకం. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మారసమ్మర్దనం భూభృత్పర్యటనం నమస్సురశిరః కోటీరసంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మారసమ్మర్దనం భూభృత్పర్యటనం నమస్సురశిరః కోటీరసంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. భక్తి యొక్క విశేషం. ఆ భక్తి గాని మన మనసులో ప్రవేశిస్తే అది చేసే విచిత్రం. వీటి గురించి చెప్తూ వస్తున్నారు మనకు ఆది శంకరాచార్యుల వారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అలా భక్తి చేసుకొని నీ మీద భక్తితో పెరిగిపోయి ఉన్నాయి కదండి నా మనసు మీ పాదాల దగ్గరికి చేరింది. మీ పాదాలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాయో అని, ఆయన పాదాలు ఏమేమి పనులు చేసి అలిసిపోతున్నాయో ఆ పాదాలకు ఆదిశంకరాచార్యుల వారు ఎలా ఊరటనివ్వాలి అనుకుంటున్నారో మనకు ఈ శ్లోకంలో చెప్పారు చక్కగా వివరంగా. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా పదాల యొక్క అర్థం. ఏమని పిలుస్తున్నారు దీంట్లో? గౌరీపతే అని పిలుస్తున్నారు. గౌరీపతే అంటే పార్వతీ వల్లభ అంటే గౌరీదేవికి భర్త అయిన వాడా అని పిలుస్తున్నాడు. శంభో అంటే మంగళకరుడా. అంతకస్య వక్షస్థాడనం అంతకస్య రెండు పదాలు ఉన్నాయి దాంట్లో. అంతకస్య అంటే యముని యొక్క, వక్షస్థాడనం అంటే రొమ్ము మీద తన్నాడంట. యముణ్ణి ఎడమ కాలితో తన రొమ్ము మీద తన్నాడు. కఠినమైన అంటే భేదింపరాని. అపస్మార అపస్మారుడు అంటే ఒక రాక్షసుడు. అపస్మార అంటే అజ్ఞానం యొక్క స్వరూపాన్ని. సమ్మర్దనం నిగ్రహించటం కోసం అంటే చిత్త త్రొక్కటం కోసం. భూభృత్ పర్యటనం మళ్ళీ వెండి కొండ మీద నీవు సంచరించేటప్పుడు. నమత్ ఎవరు ఈయనకి నమస్కరించేది? సురులు, దేవతలు. నమత్ అంటే నమస్కరించుచున్న. సుర దేవతల యొక్క. శిరహ శిరస్సు ఎందలి. కోటీర కిరీటముల యందు. సంఘర్షణం ఒరిపిడి జరుగుతుందంట. వాళ్ళు దేవతలందరూ వచ్చి చక్కగా ఈయనకి మొక్కడానికి వాళ్ళ తలని తీసుకొచ్చి ఈయన పాదాల మీద పెడతారు కదా. అప్పుడు వాళ్ళ కిరీటాలలో ఉన్న మణులు వాటన్నిటి వరిపిడి తగులుతుందంట ఈయన పాదాలకి. ఈ 4 విశేషాలు చెప్తున్నాడు, ఆయన పాదాలు ఎలా అలిసిపోతున్నాయి అని. ఇదం ఈ 4ను. మృదులస్య మృదువైన అతి శుద్ధిమెత్తనైన. తావక పదద్వంద్వస్య మీ పాదముల యొక్క. కర్మ వ్యాపారము కర్మ రెండు అనొచ్చు. మత్ నా యొక్క. చేత చిత్తమనిడి. మణిపాదుకా విహరణం మణిమయమైన పాదుకలతో సంచారమును. సదా ఎల్లప్పుడూ. అంగీకురు సదాంగీకురు అంటే అంగీకురు అంగీకరించండి స్వామి అని అడుగుతున్నారు. శివుడు ప్రతిరోజు 4 రకాలైన పనులతో అలిసిపోతున్నాడట. శివుడి యొక్క పాదాలు, ఆ శుతిమెత్తని పాదాలు ఆ 4 రకాల పనులతో అలిసిపోతున్నాయంట. మరి అలిసిపోయిన ఆ పాదాలకు స్వాంతన ఎలా లభిస్తుందంట? ఈయన మనస్సుని పాదుకలుగా చేసి ఇచ్చారంట. ఆ పాదుకలతో మీరు విహరణం చెయ్యండి అని చెప్తున్నారు చక్కగా. ఎంత గొప్ప గొప్ప విశేషాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు
ఉంటారో, ఆ స్వామి వారిని అణువణువున ఆయన పరిశీలిస్తూనే ఉన్నారో ఏమో! చూద్దాం ఒక్కసారి అర్థం ద్వారా అదేంటో మనం అసలు తెలుసుకుందాం. గౌరీపతి శంభూ అని పిలుస్తున్నారు చక్కగా. నీ పాద పద్మాలు అసలే చాలా కోమలమైనవి స్వామి. అవునా? ఆయన యొక్క పాదాలంట చాలా కోమలంగా ఉన్నాయంట. అయినప్పటికీ కూడాను ఎంతో శ్రమ తీసుకొని ఆ పాదాలతో ఎన్నెన్ని పనులు నెరవేరుస్తున్నారో మీరు. నిజమే. మన కోసం ఆయన అన్ని చోట్ల తిరుగుతుంటాడు పాదుకలు లేకుండానే. మళ్ళీ ఆ కైలాస పర్వతం మీద పాదుకలు లేకుండానే సంచరిస్తూ ఉంటారు ఆ వెండి కొండ మీద. నీ భక్తులకు అపకారం ఎవరైనా తలపెట్టాలి అని చూస్తే యముని యొక్క ఎదురు రొమ్మున తన్నవలసిన పాదాలు అవే కదా! అతగాడి వక్షస్థలం ఎంత కఠినమైనదో, నీ పాదాలెంత కోమలమైనవో, నీ కోమలమైన పాదాలతో అతన్ని కఠినమైన వక్షస్థలం మీద ఒక తన్ను తన్నావు. అదే వివరంగా చెప్తున్నారు. యముడి కంటే అధికుడైన ఇంకా యముడే ఇలా ఉన్నాడు. కఠినంగా ఉన్నాడు. అతన్నే రొమ్ము మీద తన్నావు. ఆ పాదాలకు ఎంత దెబ్బ తగిలిందో, ఎంత నొప్పి అనిపించిందో. ఇంకా యముడి కంటే అధికుడైన వాడెవరంట? అపస్మారుడు. ఆ అపస్మారుడిని తొక్కి పట్టి తాండవం చేసే నటరాజు పాదాలు కూడా ఇవే కదయ్యా! పోనీలే అదొక్క పనేనా అనుకుంటే ఇంకొక పనిని కూడా పెట్టుకున్నావు. ఈ అపస్మారుడు చెలరేగి తిరుగుతున్నాడు. వీడు యముడు కంటే కూడా ఇంకా కూడా పెచ్చరిల్లిన రాక్షసుడు. అతన్ని తొక్కి పట్టి తాండవం చేసే నటపాదాలు కూడా, నటరాజ పాదాలు కూడా ఇవే కదా! అపస్మారుడనే రాక్షసుడు పైకి లేచేందుకు కించిత్ కూడా తావివ్వకుండా నీ నాట్య విన్యాసాన్ని ఎలా కొనసాగిస్తున్నావో ఏమో మరి. అలాంటి రాక్షసుని అణిచిపెట్టడం అంటే ఎంత పెద్ద పని. ఇంకా ఇంకేం చేస్తున్నాడంట? ఈ బ్రహ్మాండాలన్నింటినీ చుట్టబెట్టవలసిన పాదాలు కూడా ఇవే కదా స్వామి! దేవతలందరూ అంతే కదా! ఎందుకు బ్రహ్మాండాలన్నీ చుట్టబెట్టాలంటే ఈ త్రిలోకాలు, ఈ ముల్లోకాలలో ఆయన అంతటా వ్యాపించి ఉన్నారు. ఆ బ్రహ్మాండాలన్నీ చుట్టి చుట్టి తిరిగి తిరిగి ఎవరికి ఏ కష్టం వచ్చిందా అని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ చుట్టి చుట్టి తిరిగి తిరిగి చూడవలసిన పాదాలు కూడా ఇవే. ఇంకా ఏం చెప్తున్నారు? దేవతలందరూ మొక్కుతున్న వేళ వాళ్ళ కిరీటాల రాపిడి ఆ పాదాలకి ఎంత శ్రమ కలిగిస్తున్నాయో ఏమో ప్రభూ! దేవతలందరూ వచ్చి పడి పడి మొక్కుతుంటారంట ఆ శివుడికి. అంతేగా సాయంత్రం పూట ఆయన తాండవం చేసే సమయంలో అందరూ వచ్చేస్తారు. దేవతలందరూ వస్తే ఆయన పాదాలకి నమస్కరిస్తూ ఉంటారు. మరి దేవతలేమన్నా ఊరుకునే ఉంటారా? ఇంత బరువైన మణులతో నిండిన కిరీటాలను తల మీద ధరించి ఉంటారు. ఆ కిరీటాలతో పాటు వాళ్ళ తలను తీసుకెళ్ళి ఈయన పాదాల దగ్గర పెడితే, ఆ కిరీటాల రాపిడికి ఆ పాదాలకు ఎంత శ్రమ కలిగిస్తున్నాయో ఏమో ప్రభు! అలా ఉత్త కాళ్ళతో తిరక్కయ్యా! నీ 2 పాదాలకు సరిపోయేలాగా నేను పాదుకలను రెడీ చేశాను అని చెప్తున్నాడు. పాదుకలను సిద్ధం చేశాను అంటున్నాడు. ఆ పాదుకలను ఎలా సిద్ధం చేశారో తెలుసా ఆయన? ఎంత చమత్కారంగా చెప్తున్నారో చూడండి. నా పుణ్య కర్మలన్నీ కలిపి ఈయన ఓన్లీ చేసిన పుణ్యకార్యములను మొత్తం కలిపి పాదుకులుగా మలిచి నీకిస్తున్నాను స్వామి. నేను చేసిన మంచి పనులన్నింటినీ కలిపి ఒక పోతగా పోసి వాటిని పాదుకలుగా మలిచి నీకిస్తున్నాను. ఇవిగో వీటికి నా చిత్తమనే మణిని పొదిగి ఉంచాను. వాటిని నేను మామూలుగా కూడా రెడీ చేయలేదు. వాటిని పుణ్య కర్మలతో మలిచి దానికి నా మనస్సునే మణిగా పొదిగాను. అలా నా మనస్సును మణిగా పొదిగి ఉంచాను. దయచేసి ఈ మెత్తని పాదుకులను ధరించి శ్రమ తెలియకుండా నీ సర్వకార్యాలను చుట్టబెట్టుకో స్వామి అని చెప్తున్నారు. ఎంత చక్కటి వర్ణన కదండీ! ఆయన పాదాలకి ఎంత శ్రమ కలుగుతుందో అని ఈయన బాధపడిపోతున్నాడు. బాధపడిపోయి ఈయన మనస్సునే మణిగా చేసేసాడంట. మణిగా చేసి పుణ్యకార్యాలన్నిటిని చెప్పులుగా మలిచి చక్కగా పాదుకుల్ని రెడీ చేసి అప్పుడు మచ్చేతో మణిపాదుక నా మనస్సు అనే మణిని పొదిగిన పాదుకులను వేసుకొని విహరణం. ఇప్పుడు విహరించండి మీరు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. శంభో సదాంగీ కురు.
ఓ శంభో! నా ఈ దీన్ని అంగీకరించండి మీరు. నా ప్రతిపాదనని అంగీకరించి తీసుకోండి అని ఇస్తున్నారు. అసలు ఎంత చక్కటి శ్లోకం, ఎంత అర్థం ఉంది. మరి మనం కూడా అలాగే మన మనస్సుని మణిగా చేసి, మనం చేసిన పుణ్యకార్యాలన్నిటిని పాదుకలుగా మలిచి శివుడికి సమర్పించుకుందామా ఆదిశంకరాచార్యుల్లాగా? ఓం నమః శివాయ.